బ్రేక్ ని చూస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో నలుగురికి టికెట్లు లేవని ముఖ్యమంత్రి జగన్ తేల్చేయడంతో 4 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు కూడా జరిగింది. జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పి గన్నవరంలో ఇన్ఛార్జీలను మార్చారు జగన్. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీల నియామకం జరిగింది. పిఠాపురం ఇన్ఛార్జిగా వంగా గీత, పత్తిపాడు ఇన్ఛార్జిగా వరపుల సుబ్బారావు, అలాగే జగ్గంపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహం, పి గన్నవరం ఇన్ఛార్జిగా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ నియమించారు ముఖ్యమంత్రి. జగన్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నలుగురు సిట్టింగులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పార్టీ మారతారంటూ ప్రచారం సాగుతుంది. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల అజ్ఞాతవాసాన్ని కార్యకర్తలు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ నిర్ణయంతో నలుగురు సిట్టింగులు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నలుగురు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు మారడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నలుగురు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రాజకీయం. సో ఈ 4 స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి? ఎస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పార్టీ నలుగురు స్థానాల్లో కొత్త అభ్యర్థుల్ని, ఇన్ఛార్జీలను కూడా ప్రకటించేసింది. ఇన్ఛార్జీలు కూడా ఆల్రెడీ డ్యూటీలోకి వచ్చారు. వాళ్ళు తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళల్లో ఉన్న నలుగురులో 3 ఎమ్మెల్యేలు అసలు ఎక్కడ కూడా కనపడకుండా అదృశ్యం అయిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. పత్తిపాడుకు సంబంధించిన వ్యవహారంలో పర్వతనేని ప్రసాద్, పూర్ణచంద్ర ప్రసాద్ అక్కడ ఎవరు కనపడడం లేదు, అతను అందుబాటులో ఉండట్లేదు. అలాగే జగ్గంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు సంబంధించిన వ్యవహారంలో కూడా కనీసం మొన్న జరిగిన ముఖ్యమంత్రి సభకు కూడా అతను హాజరు కాలేదు. మరోవైపు చూసుకుంటే పి గన్నవరంకు సంబంధించి కొండేటి చిన్నబాబు కూడా ఎక్కడ అందుబాటులో లేకుండా పరిస్థితి. ఒక్క దొరబాబు మాత్రమే ఎవరైతే ఉన్నారో పిఠాపురంకు సంబంధించిన వ్యవహారంలో ఆయన మాత్రమే వంగా గీతాతో కలిసి ఆయన కార్యక్రమాల్లో అక్కడక్కడ పాల్గొంటూ మన సభకు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో అంటే దాదాపుగా ఒక్క పెడం దొరబాబు తెప్పితే మిగతా 3 ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా అందుబాటులో లేరు. అంటే వాళ్ళు స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్నారు కరెంటు, తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఇన్ఛార్జీలు వచ్చి బాధ్యతలు తీసుకుని కలిసి మొత్తం కార్యక్రమాలు నిర్వహించాలి. పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా నిర్వహించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూచించినప్పటికీ కూడా కానీ ఈ 3 ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ కనపడకుండా పోతున్నారు, అజ్ఞానతలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పటికే జ్యోతుల నెహ్రూ లాంటి వ్యక్తులు కొంతమంది వీళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించి కొంత టచ్లోకి వెళ్ళారు, కొందరు టీడీపీలోకి టచ్లోకి వెళ్ళారు అని ఒక వార్తలు అయితే లోకల్ ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున బయట చెప్తున్న నేపథ్యంలో కూడా కానీ వీళ్ళు ఎవరు 3 ఎక్కడ ఖండించడం కూడా పరిస్థితి లేదు. సో దీన్ని బట్టి కొంత ఇబ్బందికరమైన అంశంగానే కనపడుతుంది. ఎందుకంటే కొత్త ఇన్ఛార్జీలు వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జీలకి సహకరిస్తారనుకున్న అంటే గతంలో పనిచేసిన ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఈ 3 కూడా ఎవరికి అక్కడ సపోర్ట్ చేయట్లేదు. ఆ సపోర్ట్ చేయడం నేపథ్యంలో కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కాదని ఇన్ఛార్జిగా ప్రకటించిన అభ్యర్థి కోసం ఇక్కడున్న క్యాడర్ వెళ్ళి అతనితో కలవాలంటే ఇది పాసిబుల్ అవుతుందా కాదా, ఏం జరగబోతుందో రేపు ఉదయాన్నే మళ్ళీ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కొత్తగా ఎటువంటి రియాక్ట్ అవుతారో లేదు, ఇవి కన్ఫామ్గా ఉంటాయా, ఇన్ఛార్జీలో ప్రకటించిన వాళ్ళకి టికెట్లు కన్ఫర్మేనా, లేదు బీఫామ్స్ ఎవరికి వస్తాయి, ఇన్ని అంశాలు చాలా రకాలుగా చర్చించుకుంటున్న పరిస్థితులు అయితే కనపడుతుంది. కానీ ఏదేమైనా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితిని మాత్రం చాలా ఇబ్బందికరమైన అంశమే.
ఒకటి రామచంద్రాపురం సంబంధించిన కావచ్చు, లేకపోతే వీటిల్లో వేణుగోపాల్ మాత్రం పబ్లిక్ కార్యక్రమాలు హాజరవుతున్నారు. అలాగే మార్గాని భరత్కి సంబంధించిన వ్యవహారంలో, ఆయన రాజమండ్రికి సంబంధించిన వ్యవహారంలో అక్కడున్న ఆ 2 సీట్లలో ఎటువంటి ఇబ్బందులు కనపడడం లేదు. అక్కడ వాళ్ళందరూ కూడా సర్దుకున్నారు. అక్కడ కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సంబంధించిన వ్యవహారంలో కూడా, రామచంద్రాపురంలో కూడా, ఎందుకంటే అక్కడ మంత్రిగా పనిచేస్తున్న వేణుగోపాల్ వ్యవహారంలో ముందుగానే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమన్నా, ఎక్కడ చేయమన్నా శిరసా వహిస్తాను, దాంట్లో వేరే ఆలోచన లేదు అని చెప్పి ఓపెన్గా భావించిన నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మాట కాదని ఎక్కడ వ్యవహరించట్లేదు. అలాగే భరత్ కూడా తను ఎంపీగా పోటీ చేయమన్నా, లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా తను సిద్ధమన్నారు. ఆ దిశగానే రాజమండ్రిలో కూడా ఆయన సిద్ధమవుతున్న పరిస్థితి. కాకపోతే మిగతా ఎమ్మెల్యేలు పి గన్నవరం కావచ్చు, లేకపోతే జగంపేట కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారంలోనే కొంత తేడా జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఈ నేతలంతా కూడా ప్రస్తుతం అదృశ్యమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి వీళ్ళు ఆయా పార్టీల్లో చేరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు పార్టీలు మారబోతున్నారు, అలాగే వీళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది నియోజకవర్గాల్లో? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభావం కొత్తగా ఇన్ఛార్జీలు నియమించినప్పటికీ కూడా వాళ్ళతో సమన్వయం కుదరకపోవడంతో పార్టీ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అఫ్కోర్స్ పార్టీ మారితే దానికి ఏం చేయలేము అనుకో. అంటే బేసిక్గా ఒక కొంత చర్చ అయితే, కొంత డిఫరెన్స్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముగ్గురు కనీసం వచ్చిన ఇన్ఛార్జీలకి బహిరంగంగా ఓకే చేయాలి. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే మంత్రి అమర్నాథ్ సీట్ లేదు అనకాపల్లిలో. ఆ సీట్ లేని స్థానంలో ఆయన ఏం చేశారు, ఇన్ఛార్జిగా భరత్ అనే వ్యక్తిని పెట్టారు. అక్కడ తన ఇన్ఛార్జిని బహిరంగంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు, కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఆ కార్యకర్తల్లో తన స్థానం నేను ఇక్కడ ఉండకపోవటం లేదు, సో వ్యక్తి ఇక్కడ రేపు మీకు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారని ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తన కార్యకర్తల్ని, తనకు ఉన్న అక్కడ అనుబంధాన్ని ఒక దశలో ఆయన చెప్తూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అటువంటి ప్రోగ్రామ్స్ జరగాలి. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే స్థాన మార్పిడి జరుగుతున్నప్పుడు కానీ, లేదు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అక్కడికి వచ్చినప్పుడు కానీ, కరెంటుగా ఉన్న ఆ వ్యక్తి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా సమీకరించి నేను ఏ విధంగా మీరు నాకు సహాయం చేశారో ఇప్పుడు కొత్తగా వస్తున్న వ్యక్తి కూడా ఆ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని ఒక చర్చ అయితే జరగాలి. అటువంటి చర్చ ఇప్పుడు మనం ఉదయ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా కనపడటం లేదు. ఆ చర్చ లేకపోవడం వల్లనే ఎమ్మెల్యేలు అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు అందుబాటులో రాలేదు. కార్యకర్తలు ఎవరు కనీసం మాట్లాడుకునే పరిస్థితి లేదు. కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. కార్యకర్తలు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ వైపు వెళ్ళాలా, లేకపోతే సిట్టింగ్లో ఉన్న ఎమ్మెల్యే వైపు వెళ్ళాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే అందుబాటులో లేడు. సో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలియదు. రేపు బీఫామ్స్ వీళ్ళకి వస్తాయా, లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేకి వస్తుందా అయినా చర్చ. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వైసీపీ కార్యకర్తలు వెళ్ళారనేది కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ అంటే అక్కడ ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉంటాయి, వాటిని సెట్ చేసుకోవాలి, వాటిని చర్చించుకోవాలనే అంశం అన్నీ కూడా జరగాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా జరుగుతున్న వ్యవహారంలో మాత్రం కొంత ఈ అదృష్టం కావడం, లేకపోతే వీళ్ళందరూ అందుబాటులో రాకపోవడం, అదృష్టం అంటే అందుబాటులో రాకపోవడం, వీళ్ళందరూ రాకపోవడం పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. కొంత చర్చ అయితే బహిరంగంగానే జరుగుతుంది. చూడాలి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద జగన్ నిర్ణయంతో నలుగురు సిట్టింగ్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కార్యక్రమాలు కూడా ఈ నలుగురు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు నలుగురు కూడా టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పార్టీ మారుతారంటైతే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి నలుగురు ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.